ఏమైంది కంటికి? నలగని పడిందా ఏంటి? లేదమ్మా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎడం కన్ను అదురుతూ ఉంది. అవునే అమ్మా, ఎడం కన్ను అదిరితే మంచిదంటారు కదా. నాకీరోజు ఏదో గొప్ప మంచి జరుగుతుంది కదా. ఏదీ కాదు. ఒకసారి కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే మంచిది. లేదంటే కంటికే ప్రమాదం రావచ్చు. తెలియకపోతే తెలీదని చెప్పచ్చుగా. అయ్యో నీ దుంపతేగా. ఈ రోజు మీ రాశి వారు ఒక మంచి శుభవార్త వినబోతున్నారు. మీ గురించి ఇలాంటి వార్తలు మరెన్నో వినాలనుకుంటున్నారా? అయితే ఒకటి నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు మీ రాశి ఫలాలను తెలుసుకోండి. అమ్మా అమ్మా, ఇవాళ నేనేదో మంచి శుభవార్త వింటానంట. అయితే ఎడం కన్ను అదిరితే మంచిదన్నమాట. అలా అని ఎవరు చెప్పారే? ఫోన్లో చెప్పారే. అమ్మా, వీణకి ఇంట్లో భద్రత ఉండాలన్న నీ కల నెరవేరింది. పదమ్మా, నీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. నీకేం తల్లి, నీ మేనకోడల జీవితం బాగుపడుతుంది కాబట్టి ఎన్ని నీతి వాక్యాలైనా చెప్తావు. నా కూతుర్ని చేసుకుంటానని రిషి చెప్పి మాట మార్చి నా మీదకే ఎదురు తిరిగాడు. ఇప్పుడు మా అన్నయ్య మాట తప్పుతున్నాడు. ఇలా ఇంటి ఆడబడుచుకి అన్యాయం చేస్తారా? ఇదేనా మీరు నాకిచ్చే పుట్టింటి కానుక? దానికి న్యాయం చేయడం కోసం నా బిడ్డకు అన్యాయం చేస్తారా? భాగ్యం ఒకవైపు ఆయన బావుండాలని కోరుకుంటూనే మళ్ళీ పెళ్లి విషయంలో మీనాక్షిని తెస్తుంది. ఎన్ని అడ్డంకులు దాటుకొని వీణ పెళ్లి జరుగుతుందో లేదో అని టెన్షన్గా ఉంది. అత్తయ్య, రెండత్తయ్య. అక్క, పేపర్లో నాన్నిచ్చిన న్యూస్ చూసి ఇక్కడికి వచ్చాం. అక్క, నేనన్న మాటలని క్షమించి పెద్ద మనసుతో వచ్చావు కదా. బండరాళ్లకి క్షమించడం కూడా తెలుసంటావా పార్వతి? తప్పైపోయిందక్క. ఆయనకేమైనా అవుతుందేమో అని కోపంలో అన్న మాటలవి. నన్ను మన్నించక్క. బాధపడకో, నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను పార్వతి. అందుకే నువ్వు అన్న మాటని మనసుకి తీసుకోలేదు. అది నీ గొప్ప మనసక్క. ఆయన పేపర్లో ఈ ఇంటికి కాబోయే చిన్న కోడలు వీణ అని బిజినెస్లో సగ భాగానికి వారసురాలుగా చేస్తున్నానని ప్రకటనిచ్చారక్క. అమ్మా అమ్మా, నువ్వు కోరుకున్న మార్పు ఇంట్లో వచ్చిందమ్మా. ఇంకా నువ్వు హ్యాపీగా వీణని తీసుకురావచ్చు. నా బిడ్డకు అన్యాయం చేసిన ఆ వీణ ఎలా బావుంటుందో నేను చూస్తా సరస్వతి. ఏమండి, అక్కొచ్చిందండి. మీరు రాదేమో అనుకున్న అక్క మనందరి కోసం వచ్చింది. ఎలా ఉన్నావు సరస్వతి? ఎలాగో ఉన్నానులేండి. ఇంతకీ నేనొచ్చింది ఎందుకో చెప్తాను. ఇందులో న్యూస్ మీరు వేయించిందేనా? చూసావా పార్వతి, మీ అక్క ఎంక్వైరీ చేయడానికి వచ్చింది కానీ మనుషుల్ని చూడడానికి కాదు. అవన్నీ తర్వాత, ముందు ఆన్సర్ చెప్పండి. నేను వేయించానంటే నువ్వు ఎలాగో నమ్మవు కదా. నీ పెద్ద కొడుకు శ్రీ వేయించాడు. అవునమ్మా, అందులో ఉన్న ప్రతి అక్షరం డాడ్ చెప్పారు, నేను పేపర్లో వేయించాను. ఈ ఆలోచన పార్వతికి వచ్చింది. నాతో చెప్తే సరే అన్నాను. ఇప్పటికైనా నీకు నమ్మకం కలిగిందా? అమ్మా అమ్మా,
నన్ను క్షమించమ్మా. కళ్ళు నెత్తికెక్కి వీణకు అన్యాయం చేశాను. డాడ్ మీద ఎదురు తిరిగాను. అన్నయ్యని కూడా గాయపరిచాను. నోటికి అత్తు అదుపు లేకుండా మాట్లాడాను. అన్నిటికీ సారీ చెప్తున్నానమ్మా. నన్ను క్షమించు, ప్లీజ్ క్షమించు. రిషి లే. ఈవిడ రాగానే అప్పుడే అమ్మ బెల్లం అయింది, అత్త అల్లం అయింది. నా మొహం మండ. నీ వల్ల జరిగిన నష్టమేంటో, ఎవరి మనసులు ఎంతగా గాయపడ్డాయో తెలుసుకో. ప్రాయశ్చిత్తానికి మించిన శిక్ష లేదో. ఇక నుంచైనా బుద్ధిగా ఉండు. అలాగే అమ్మా. వీణని పెళ్లి చేసుకొని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నా తప్పు నేను సరిదిద్దుకుంటాను. ప్రామిస్ అమ్మా. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వమ్మా ప్లీజ్. మాట తప్పను. నీకు నమ్మకం కలగడానికి కట్టుకున్న భర్తగా నేను, కన్న కొడుగ్గా వాడు, ఇంతకన్నా ఏం చేయలేం సరస్వతి. అక్క, అంతా నువ్వు కోరుకున్నట్టే జరిగింది. అందరికీ వీణ కోడలుగా రావడం ఇష్టమే. తనకి ఇంట్లో ఎలాంటి హాని జరగదు. పెళ్లికి ఒప్పుకో అక్క. ఆ మాటని నీ భర్తని చెప్పమను పార్వతి. ఏంటి సరస్వతి, ఊరుకున్న కొద్దీ మరీ చేస్తున్నావు? వాడిప్పటికే ఎన్నో మెట్లు దిగి రాజీకి వచ్చాడు. అయినా ఇంకా దిగజారుస్తావేంటి? బాగా అడిగావమ్మా. అమ్మా, మీరు సైలెంట్గా ఉండండి. సరస్వతి, వీణని ఇంటి చిన్న కోడలుగా చేసుకోవటం మా అందరికీ ఇష్టమే. తనకి ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత మా అందరిది. నా మాట కూడా అదే అమ్మా. యాక్సెప్ట్ చెయ్యమ్మా. నేను ఏం చేసినా మీ మంచి కోసమే అని మర్చిపోకు రిషి. అక్క, అంతా నువ్వు కోరుకున్నట్టే జరిగింది కదా. ఇప్పటికైనా వీణ ఎక్కడుందో చెప్పక్క. చెప్పను. అక్క, మళ్ళీ ఇలా అంటావేంటి? అవును, వీణ ఎక్కడుందో చెప్పను. నా అంతట నేనే పెళ్లి ముహూర్తానికి తీసుకొస్తాను. సరస్వతి, మళ్ళీ రేపొద్దు నువ్వు... ఆగండి. మీరనుకున్నదేమీ జరగదు. రేపే వీణా రిషిల పెళ్లి. ముహూర్తాలు చూడాలి కదక్కా. అక్కర్లేదు. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్న రోజే మంచి రోజులే. కాబట్టి రేపే పెళ్లి జరిపిద్దాం. అలాగే సరస్వతి, నీ ఇష్టం. పెళ్లి కూతురుగా ముస్తాబు చేసి నేనే తీసుకొస్తాను. ఇందులో ఏ మార్పు లేదు.